సుమారు అంతే ఏళ్ళు నేను కూడా చూసుకుంటూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు ప్రతిసారి మ్యాక్సిమం మన కార్యకర్తలకు వచ్చే ఇబ్బందులు ఒకటి ఆర్థికపరమైన ఇబ్బంది, రెండు ఆరోగ్యం. మళ్ళీ ఆరోగ్యమే ఆర్థికంగా మనల్ని కూడా ఇబ్బంది కలుగుతుంది. పార్టీ బాగుండాలి, కార్యకర్త బాగుండాలంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుండాలి. కానీ ఆరోగ్యం బాగుండాలంటే చాలామంది కార్యకర్తలు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే డబ్బులు సరిగ్గా కాదు, చాలా సీనియర్ నాయకులు కూడా పేర్లు చెప్పను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే నేను విజిట్ చేసి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి నేను చేయడానికి మద్దతుతో చేసి వాళ్ళు ప్రిపేర్ చేసి మనకు చక్కగా ఇంప్రూవ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ప్రతిసారి కడియ మండలం వచ్చేటప్పటికి ముందుగా మన వెనుకొండ ప్రసాద్ గారిని, నాని గారిని, వీళ్ళందరినీ కొంత అదేవిధంగా చాలా గ్రామ ప్రజలు సత్యనారాయణ గారు కానీ ఇంకా చాలామంది పెద్దలు ధోనియాసం మొరమండ కానీ, తర్వాత ఇక్కడ అందరూ ఏంటి కార్యకర్త పూర్ పేషెంట్ ఏదో సమస్య ఉంటుంది. ఆర్ఎస్లో కావాలైతే ఆర్ఎస్లో కావాలి. అవరామి మ్యాక్సిమం ఎలా ఉంటుందంటే సమస్య దేనికైనా ఆర్ఎస్లో కావాలి. తర్వాత మెడికల్ పరంగా అయితే మీకు సమస్యలు ఆర్ఎస్లో రావట్లేదు. అడ్వాన్స్ కడడానికి కూడా ఇబ్బంది. ప్రతిరోజు ఈ ఫోన్ కాల్స్ ఇవన్నీ మాటలు చూసేకి నాకు ఏమనిపిస్తుందంటే కార్యకర్తకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడము ఆరోగ్య కానీ ₹1,00,000 అయిన చోట ఒక 20,000 తగ్గించిన వాళ్ళు తినడానికి ఖర్చులకి వేరే ఇబ్బందులన్నీ కూడా ఉంటాయి. సో మనం ఒక ₹1,000 ఖర్చు అవుతుంది, కనీసం ఒక 200 తగ్గిన వాళ్ళ ఖర్చులైనా వస్తాయి. ఇప్పుడు ₹1,000 200 తగ్గిన లేదా ₹1,00,000 20,000 తగ్గిన ఒక సామాన్య కూలీగా చేస్తున్న మన కార్యకర్త ఒక 20,000 సంపాదించాలంటే నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. సో ఈ ఆర్థిక భారాలను తగ్గిస్తే వీళ్ళకి కూడా కొంత వెసులుబాటు ఉంటుంది అని ఈ ప్రోగ్రామ్ని ఒక ఆలోచన వచ్చింది. ఇందులో మన రాజమండ్రి ఏంటంటే పార్లమెంట్లో ముఖ్యంగా అందరూ అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు కూడా రాజమండ్రి వచ్చే వైద్యం చేయించుకుంటారు. కాబట్టి ఈ ప్రోగ్రాం గురించి నేను ఒకసారి లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎంతమంది కలిసినప్పుడైనా క్యాడర్ గురించి ఏం ఆలోచించామని అడిగాను. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడైనా ఏదో పార్టీకి ఉపయోగపడేది నా కోసం ఇప్పుడు ఏం అడగలేదండి, పార్టీకి ఉపయోగపడేది కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఆయన క్యాడర్కి ఏం చేయాలనుకున్నాను అడిగారు. క్యాడర్కి ఏం చేయాలనుకున్నా అన్న నెక్స్ట్ మీటింగ్లో నేను వెళ్ళి నేను ఎలా చేద్దాం అనుకున్నాను అన్నాను. ఐడియా బాగుంది. పార్లమెంట్ మోడల్గా తీసుకుని ముందు మీరు నియోజకవర్గంలో మొదలుపెట్టి మీరు రన్ చేయండి. 2-3 నెలలు లోటుపాట్లు తెలుసుకుని దాన్ని బట్టి మనం దీన్ని స్టేట్ అంతా కూడా ప్లాన్ చేద్దాం. కానీ మీరు ముందు నడిపించాలన్నారు. డెఫినెట్గా కార్యకర్తలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ మేము మా సాయశక్తిలో ప్రయత్నిస్తాము. మన రాజమండ్రి రూరంలో మన గోరంట్ల బుచ్చేశ్వరి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2వ తారీఖు మొదలు. ఇది పబ్లిసిటీ కోసం చేయట్లేదు, పూర్తిగా మన కార్యకర్తలు పడుతున్న బాధను చూసి నేను చేయలేదు. గోరంట్ల బుచ్చేశ్వరి గారు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఆయనకు సిద్ధాంతాలు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా కార్యకర్త జెన్యున్గా ప్రాబ్లంలో ఉంటే ఫస్ట్ స్పందించే వ్యక్తి మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చేశ్వరి గారు. పార్టీలో జైన్ కానీ చెప్పుదాకా కూడా ప్రతి వేదిక పైన కార్యకర్తకు ఇబ్బంది జరుగుతుంటే ఫస్ట్ దాన్ని నిలదీసి అక్కడ నాయకులందరూ ముందు పెట్టిన నాయకులు మన గోరంట్ల బుచ్చేశ్వరి గారు. సో అదే స్ఫూర్తితో ఇవాళ క్యాడర్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే హాస్పిటల్స్కి ఎలాగో మనం ముందు చేస్తాం. 2 మనం మన కార్యకర్తకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోమంటున్నాం. ఏదైతే బిల్లింగ్ అవుతుందో ఆ బిల్లింగ్లో రాయితీ ఇవ్వమంటున్నాం. సో ఇది అప్పటికప్పుడు తేలిపోయే విషయం. అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ పైలట్లో ఉంది కాబట్టి ఫస్ట్ మేము కొన్ని కూపన్స్ ఇస్తున్నాం. ఎందుకు కూపన్స్ ఇస్తున్నాం అంటే చాలామందికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కొంతమందికి క్లియర్ ఉంటుంది ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, కానీ కొంతమందికి ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకి ఎవరికి కావాలి అనేది ఒక ఆలోచన కొంతమందికి ఉండదు. కాబట్టి దాన్ని గైడ్ చేసే విధంగా ఒక కూపన్ సిస్టమ్ పెట్టాం. సో ఈ కూపన్ సిస్టంలో ఏంటంటే ఈ కూపన్ ప్రస్తుతానికి నా దగ్గర ఉంటుంది. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎవరికి వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి ఈ పుస్తకం మనం ఇవ్వడం జరుగుతాం. సో ఈ కూపన్ ఎలా ఉంటుంది. సో ఈ కూపన్లో అన్ని నెంబరింగ్ అన్నీ కూడా ఉంటాయి క్లియర్గా. సో ప్రజెంట్ ఇది పైలట్లో ఉంది కాబట్టి ఆ కార్యకర్తకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే ఎక్కడ సమస్య ఉంది, ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, మనకి దగ్గరలో హాస్పిటల్కి వెళ్తాం కానీ నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడే టైం ఒకసారి ఉండకపోవచ్చు. సో ఎమర్జెన్సీస్ వరకు మన కార్యకర్త రాజమండ్రి రూరల్ కార్యకర్త ఎక్కడ యాక్సిడెంట్ అయినా మీరు ఏ హాస్పిటల్ అడ్మిట్ అయినా మాకు ఇన్ఫార్మ్ చేయండి.
ఇప్పుడు మనం 31 హాస్పిటల్స్ని మన ఈ కార్యక్రమంలో చేర్చుకున్నాం. సో జనరల్గా ఏం చేస్తున్నామంటే సమయం ఉండి ఇప్పుడు ఒకరికి జాయిన్ అవుతారు, నేను ఎమర్జెన్సీ గురించే మాట్లాడుతున్నాను. అదే మనం వేరే అంటే షుగర్ అని, తలనొప్పి అని, చర్మం అని, హార్ట్ చెకప్ అని, పండ్లని, కళ్ళని, ఇలాంటి సమస్యలు మనం కొంచెం అంటే ఎక్కడ బాగుంటుందని తెలుసుకుని వెళ్ళే సమస్యలకి నేరుగా మా హాస్పిటల్కి రండి. నేను కార్యకర్త కూపన్ ఇచ్చి పంపిస్తాను. ఈ కూపన్ని మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను కొన్ని హాస్పిటల్స్ పేరు చదువుతాను. ఈ హాస్పిటల్స్లో ఈ కూపన్ని వారు ఆర్డర్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక